మనం అనుకుంటాం, అయ్యో దేవుని చిత్తాన్ని నాకు ఇష్టం లేకపోయినా దేవుడు నన్ను చేయమన్నాడు కాబట్టి నా ఇష్టాన్ని కూడా పక్కన పెట్టి నేను చేస్తున్నానే, ఈ అవమానాలు ఎందుకు, ఈ కన్నీరు ఎందుకు అని అనిపిస్తుందేమో. కానీ నువ్వు ఇంకా ఇంకా దేవుణ్ణి హత్తుకునే ఒక ఆత్మీయ స్థితి ఎక్కడ దొరకదండి. ఈ యొక్క దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తున్నప్పుడు, అవమానాలు కన్నీరు వస్తున్నప్పుడే నువ్వు ఇంకా దేవుణ్ణి హత్తుకుంటావు. అది ఒక బహుశ్రేష్టమైన సమయం, అనుభవం. ఆ అనుభవం మనకి యొక్క నిందలు, బాధలు, కన్నీరులోనే నీకు నాకు వస్తుంది. కాబట్టి నువ్వు బాధపడద్దు. అవమానం వస్తుంది, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు అవమానం, కన్నీరు, బాధ, దుఃఖం, నిందలు ఇవన్నీ నాకు కలుగుతున్నాయే. చిన్న బిడ్డ తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి పరిగెత్తినట్లుగా దేవుడి సన్నిధిలో పరిగెత్తు. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ఆయన మాత్రమే సమాధానాన్ని ఇస్తారు.